హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక కప్పు గోధుమ పిండితో ఇలా బిస్కెట్స్ చేయండి, చాలా టేస్టీగా ఉంటాయండి. చిన్నప్పుడు బడ్డీ కొట్లలో అమ్మే గట్టి బిస్కెట్లను సింపుల్గా ఎలా తయారు చేయాలో చూద్దాం, వచ్చేసేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. చాలా తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఈ బిస్కెట్స్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలి. ఏదైనా కప్పు కానీ లేదా గ్లాస్ కానీ కొలతగా పెట్టుకోవాలి. అన్నీ కూడా ఇదే కప్తో మెజర్మెంట్ చేసుకోవాలండి. మనం ఇలా తీసుకున్న ఈ బొంబాయి రవ్వను అయితే కనుక మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మనం ఎంత మెత్తగా గ్రైండ్ చేసినా పౌడర్ అనేది అవ్వదండి, సన్నని రవ్వలాగా అవుతుంది. కాబట్టి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ రవ్వను అయితే కనుక ఒక బౌల్లో వేసుకుందాము. ఇప్పుడు ఈ బౌల్ను పక్కన పెట్టుకొని అదే మిక్సీ జార్లో మనం ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక అరకప్పు వరకు పంచదార వేసుకోవాలి. అలాగే మంచి ఫ్లేవర్ కోసం 2 ఇలాచీని వేసుకొని మూత పెట్టి గ్రైండ్ చేసుకోవాలి. పంచదార ఎక్కడా కూడా పలుకులు అనేది లేకుండా ఈ విధంగా మెత్తగా పౌడర్లా చేసుకొని దీన్ని కూడా బొంబాయి రవ్వ ఉన్న బౌల్లో అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ అరకప్పు పంచదార వేసానండి. మీకు స్వీట్ సరిపోదు అంటే మరో పావు కప్పు అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. సేమ్ అదే కప్పుతో ఒక కప్పు వరకు గోధుమ పిండి వేసుకోవాలి. ఇక్కడ నేను గోధుమ పిండి యూజ్ చేశానండి. మీరు ఈ గోధుమ పిండి ప్లేస్లో మైదా అయినా కూడా తీసుకోవచ్చు. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండ్లన్నీ కూడా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఈలోపు అయితే మీకు చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీరు ఒక చిన్న లైక్ చేయడం వల్ల ఈ వీడియో అయితే మరొక కొంతమందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. కాబట్టి ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ చేయండి. ఇక్కడ అంతా పిండ్లన్నీ కూడా కలిసిన తర్వాత ఇందులో ఒక పావు స్పూన్ వరకు వంట సోడా వేసుకోవాలి. వంట సోడా వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. మీ దగ్గర వంట సోడా లేదనుకోండి, బేకింగ్ పౌడర్ ఉంటుంది కదా, అదైనా ఒక అర స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ అయినా కూడా వేసుకోవచ్చు. ఈ వంట సోడా బాగా కలిసే విధంగా మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో గోరువెచ్చని నీళ్ళండి, గోరువెచ్చని నీళ్ళు కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని బాగా చపాతీ పిండిలాగా కొంచెం గట్టిగా అయితే కలుపుకోవాలి. వాటర్ ఎక్కువేం పట్టవండి, ఒక 3-4 స్పూన్ల వాటర్ అయితే సరిపోతాయి. మనం కొంచెం నీళ్ళు వేయగానే పంచదార పౌడర్ చేసి వేసాం కదండి, కాస్త పలచగా అవుతుంది. కాబట్టి నీళ్ళని అయితే చూసి వేసుకోండి. ఇలా గోరువెచ్చని నీళ్లు వేసి పిండిని కలపడం వల్ల మనకు బిస్కెట్స్ అనేవి బాగా గుల్లగా కరకరలాడుతూ టేస్టీగా వస్తాయండి. ఈ విధంగా అయితే కొంచెం పిండిని గట్టిగానే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ పిండి అయితే మనం కనీసం టైం ఉంటే ఒక అరగంట సేపు నానబెట్టుకోండి. టైం లేదనుకుంటే కనీసం ఒక పావు గంట సేపు అయినా సరే మూత పెట్టి పక్కన పెట్టుకుందాము. మనం ఇందులో బొంబాయి రవ్వని మిక్సీ పట్టి వేసాం కాబట్టి రవ్వ అనేది కొంచెం నాని కొంచెం గట్టి పడుతుందండి పిండి అనేది. కాబట్టి కనీసం ఒక పావు గంట లేదా అరగంట అయినా సరే ఖచ్చితంగా పిండిని నానబెట్టుకోవాలి. ఇలా కలుపుకున్న పిండి మూత పెట్టి పక్కన పెట్టుకుందాము. పావు గంట తర్వాత అయితే నేను స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టానండి. ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకోవాలి. మనకి ఈ ఆయిల్ వేడయ్యేలోపు చక్కగా మనం బిస్కెట్స్ని అయితే తయారు చేసుకోవచ్చు. మూత తీసేసి చూపిస్తున్నా చూడండి. పిండిని అయితే కనుక ఒక 2 నిమిషాలు బాగా కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా పిండి ముద్దనైతే తీసుకోవాలి. ఈ విధంగా కొంచెం తీసుకొని అరచేతిలో పెట్టుకొని రౌండ్ బాల్ లాగా అయితే చేసుకోవాలండి. ఇలా అరచేతిలో పెట్టి చేయడం వల్ల చక్కగా రౌండ్గా వస్తుంది. తర్వాత అరచేతితో జస్ట్ 1-2 సార్లు ఇట్లా ప్రెస్ చేస్తే చాలండి, మనకి ఈ షేప్లో వస్తాయి. మీకు నచ్చిన షేప్లో అయితే తయారు చేసుకోవచ్చు. మొత్తాన్ని కూడా ఇదే విధంగా అయితే తయారు చేసుకోవాలి. మరొకటి కూడా చేసి చూపిస్తా చూడండి. చిన్న నిమ్మకాయ సైజ్ అంత పిండి ముద్దను తీసుకొని అరచేతిలో పెట్టుకొని రౌండ్ బాల్ లాగా అయితే చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత అరచేతితో కొంచెం 1-2 సార్లు ఇలా ప్రెస్ చేసామంటే మనకి చక్కగా ఈ విధంగా బిళ్ళల్లాగా వస్తాయండి. పిండి అంతటిని కూడా ఇదే విధంగా అయితే చేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ చూడండి, ఈ విధంగా చేత్తో పట్టుకునే అంత వేడి గోరువెచ్చగా ఉందండి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ బిస్కెట్స్ అన్నిటినీ కూడా ఆయిల్లో అయితే వేసుకోవాలి. ఫ్లేమ్ మాత్రం సిమ్లోనే ఉండాలండి. ఇవి వాటంతటా అవి పైకి తేలి రావాలి. అప్పటి వరకు కూడా సిమ్లోనే ఉంచుకోవాలి. చూడండి, ఈ విధంగా వాటంతటా అవి పైకి తేలి వచ్చినాయి కదండి. ఇప్పుడు ఫ్లేమ్ని అయితే కనుక మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం ఇలా సిమ్లో పెట్టి వేయడం వల్ల చక్కగా లోపల వరకు కూడా చక్కగా కుక్ అవుతాయండి. లేదంటే లోపల కొంచెం పచ్చి పచ్చిగా ఉంటాయి. ఈ విధంగా ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఈ కలర్ వస్తే సరిపోతాయండి. వీటిని బయటకు తీసిన తర్వాత ఇంకాస్త కలర్ వస్తాయి. కాబట్టి ఈ విధంగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసి ఒక ప్లేట్లో అయితే పెట్టుకుందాము. ఇలాగే ఇంకా మిగిలి ఉన్న వాటిని కూడా ఇదే విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ బ్యాచ్ వేసేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి.
ఆ వేడికి ఇవి చక్కగా పైకి తేలి వస్తాయి. ఇవి పైకి వచ్చిన తర్వాత అప్పుడు స్టవ్ ఆన్ చేసుకోండి. ఈ విధంగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే టేస్టీగా బిస్కెట్స్ అయితే రెడీ అండి. ఈవినింగ్ టీ టైంలో స్నాక్స్ లాగా కూడా చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. చాలా గుల్లగా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.